కువైట్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో 42 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు. భారతీయ కార్మికుల నివాసం ఉండే అపార్ట్మెంట్లో ప్రమాదం చోటు చేసుకోగా మొత్తం 50 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో కేరళ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లకు చెందినవారు కాగా అత్యధికంగా 21 మంది కేరళ వాసులే ఉన్నారని తెలియడం జరిగింది. మిగిలిన మృతుల్లో పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాల్ జాతీయులు ఉన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలి బూడిదయ్యాయని, వారిని గుర్తించేందుకు DNA పరీక్షలు చేయాల్సి ఉందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలియజేయడం జరిగింది. ఘటన గురించి సమాచారం తెలిసిన వెంటనే ఆయన కువైట్ బయలుదేరి వెళ్లడం జరిగింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు తెలియజేస్తాం, ఎయిర్ ఫోర్స్ విమానంలో భారత్కు తరలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. మంగాఫ్ నగరంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 48 మంది ప్రాణాలు కోల్పోయారని, వీరిలో 42 మంది భారతీయులు ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం తెల్లవారుజామున 6 అంతస్తుల అపార్ట్మెంట్ భవనంలో మంటలు చెలరేగాయి. దాదాపు 200 మంది వరకు అందులో నివాసం ఉంటున్నారు. బాధితులు గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడం వల్ల చాలామంది ఊపిరాడక చనిపోయారని అధికారులు తెలిపారు. ఇక ప్రమాద ఘటనపై నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించిన ఆయన మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అటు ఈ ప్రమాదంపై కువైట్ యంత్రాంగం విచారణ చేపట్టింది. దాదాపు 200 మంది ఆ భవనంలో ఉన్నట్లు తెలిసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవనం యజమానిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. తమ రాష్ట్రానికి చెందిన కనీసం 5గురు కువైట్ అగ్ని ప్రమాదంలో దాదాపు 200 మంది ఆ భవనంలో ఉన్నట్లు తెలిసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భవనం యజమానిపై చర్యలకు సిద్ధమవుతున్నారు. తమ రాష్ట్రానికి చెందిన కనీసం 5గురు కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబాలకు సీఎం ఎంకే స్టాలిన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.